శ్రీ పాండురంగ భగవాన్‌కి జై. ఒక చిన్న పిల్ల అయిన జనాబాయికి ఆ పాండురంగని అంటే ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం ఎలా లభించిందో తెలుసా అండి? అది ఎంతో అద్భుతమైన చరిత్ర. జనాబాయికి 7 సంవత్సరాల వయసున్న టైంలో ఒకరోజు ఒక ఏకాదశి రోజున తన తల్లిదండ్రులతో కలిసి పండరీపూరు వచ్చింది. అప్పుడు చాలా మంది జనాలండి, ఎంతో రద్దీగా ఉంది. ఆ జనసాంద్రంలో జనాబాయి చెయ్యి తన తల్లిదండ్రుల యొక్క చేతి నుంచి జారిపోయింది. కాదండి, జనాబాయే వదిలేసింది. ఆమె ముందే ఇంటికి తిరిగి వెళ్ళకూడదు, ఎప్పటికీ కూడా ఆ పాండురంగని సేవ చేసుకుంటూ పండరీపురంలోనే ఉండాలి అని అనుకొని మరీ పండరీపూర్ వచ్చింది. తన తల్లిదండ్రులు తన కోసం ఎంతగానో వెతికారు పాపం. కానీ వారికి జనాబాయి దొరకలేదు. జనాబాయి తల్లిదండ్రుల కోసం ఏడవలేదండి, తను భయపడను కూడా లేదు. ఎప్పటికీ స్వామిని దర్శించుకుంటూ ఇక్కడే ఉండొచ్చని ఎంతగానో సంతోషపడింది. మా అమ్మే పండరీపురం, నా తండ్రి ఆ విఠలుడు రుక్మిణీదేవి, నా సోదరి చంద్రభాగా నది, ఇక్కడ ఉన్న భక్తజనాలందరూ కూడా నా బంధువులే అని అనుకుంది జనాబాయి. అయితే ఆ రోజు బాగా రద్దీ ఉండడం వలన జనాబాయికి ఆ పండరీనాథుని దర్శనం అనేది దొరకలేదు. చంద్రభాగా నది ఒడ్డున కూర్చుని ఆలోచిస్తూ ఉంది స్వామి గురించి. రోజు దర్శనం కోసం ప్రొద్దుటే వెళుతుంది. రాత్రి వరకు కూడా ఎంతసేపు వేచి ఉన్నా కూడా స్వామి దర్శనం అవ్వడం అనేది జరగడం లేదు. అలా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిపోయింది. నది ఒడ్డునే కూర్చుని స్వామి, ఓ గిరిధర, గోపాల, విఠ్ఠల, ఓ విఠ్ఠల, ఎప్పుడు దర్శనమిస్తావయ్యా? నీకోసం నేను అన్నింటినీ వదులుకొని వచ్చానే. సాధు పొంగువులతో అందరితో కూర్చొని నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నానే. వాళ్ళందరూ కూడా నన్ను చూసి నవ్వుకుంటున్నారయ్యా. నువ్వు మాత్రం చక్కగా నడుంపై చేతులు పెట్టుకుని పూజలు అందుకుంటున్నావా? స్వామి, నాకు ఎప్పుడు కనిపిస్తావు నువ్వు అంటూ ఏడుస్తూ ఉంది జనాబాయి. దీన్ని ఒక మహానుభావుడు చూశారు. ఆయనే శ్రీ నామ్దేవ్జీ గారి తండ్రి గారు. చూసి, పాపా ఏంటమ్మా బాధపడుతున్నావు? నీకు స్వామి దర్శనం నేను చేయిస్తాను కదా, ముందు పద మా ఇంటికి వెళదాము. వెళ్ళి చక్కగా స్నానం చేసి చక్కగా తినేసి విశ్రాంతి తీసుకుంది గాని ఉదయమే నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకొని వెళ్తాను పద అన్నారు. జనాబాయి ఆయనతో కలిసి వారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇల్లంతా కూడా ఒక ఆలయంలాగా అనిపించింది జనాబాయికి. అక్కడ చక్కగా అందరూ కీర్తనలు చేస్తూ ఉన్నారు. ఇక నామ్దేవ్జీ గారైతే ఆయన పాడే పాటలకు సాక్షాత్తుగా స్వామివారు మయమరచిపోయి మరీ అక్కడికొచ్చి నృత్యం చేస్తారట. అంత చక్కగా పాడతారట నామ్దేవ్ బాబా. జనాబాయి నామ్దేవ్ గారు పాడటం చూస్తూ ఉంది. అక్కడున్న అందరూ కూడా తెల్లటి బట్టలేసుకొని తెల్లటి టోపీలు పెట్టుకుని ఉన్నారు. వారందరి మధ్యలో పీతాంబరాలు ధరించి నడుంపై చేతులు పెట్టుకుని ఒక బాలుడు నృత్యం చేస్తూ ఉండడం జనాబాయికి కనిపించింది. ఆహా, స్వామి సాక్షాత్తుగా నామ్దేవ్ మహారాజ్ గారు పాటలు పాడుతూ ఉంటే నృత్యం చేయడానికి వచ్చారా? ఎంతటి దయస్వామి మీది అనుకుంది జనాబాయి. కీర్తన ముగిసింది. స్వామి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. నామ్దేవ్ మహారాజ్ తండ్రి గారు, ఈ రోజు నుండి ఈ పాప ఇక్కడే ఉంటుంది, ఇక్కడే తింటుంది, ఎవ్వరూ ఏమీ అనకూడదు అని అందరికీ చెప్పారు. ప్రతి క్షణం జనాబాయికి ఒక్కటే పనండి. ఇక చిన్నపిల్ల కదా, ఇంకా అంతకంటే ఏం చేస్తుంది? ఎప్పుడు కీర్తన జరుగుతుందా, ఎప్పుడు స్వామి వస్తారా, ఎప్పుడు నేను స్వామిని దర్శించుకోవాలా అని అంటూ రోజు ఇంకా ఇదే. అక్కడ కీర్తన జరగడం, స్వామి రావడం, నృత్యం చేయడం, స్వామివారిని దర్శించుకోవడం, ఇదే పని అనమాట. మళ్ళీ స్వామివారు ఎవ్వరికీ కనిపించరు, కేవలం తనకు మాత్రమే కనిపించేవారు. జనాబాయి విఠలుడొచ్చాడు నృత్యం చేస్తున్నాడు అని ఎంత అరుస్తున్నా కూడా చిన్నపిల్ల కదా, ఏదో భ్రమ చెందుతుందిలే అని అనుకునేవారు జనాలు. అందరూ ఆలయానికి వెళుతూ స్వామిని దర్శించుకోవడానికి నువ్వు కూడా రా జనా అని పిలిచినా కూడా, స్వామి కీర్తన జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి నృత్యం చేస్తారు కదా, అప్పుడు నేను ఇక్కడే దర్శించుకుంటానులే, నేనైతే ఆలయానికి రాను అనేది జనాబాయి. ఇలా రోజు స్వామిని చూస్తూ ఆమె ఆయన కీర్తనలు వింటూ ఆమెకు స్వామిపై ప్రేమ, భక్తి, విశ్వాసం అనేవి బాగా బలపడిపోయాయి. రోజంతా సాధు పొంగువుల యొక్క సేవ చేసుకోవడం, కీర్తనలు వినడం, స్వామి దర్శనం చేసుకోవడం, సాయంత్రానికి కూర్చొని స్వామి కోసం ఏం ప్రసాదం చేయాలి, స్వామిని ఇంకా ఎలా సేవించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు నామ్దేవ్జీ కీర్తన చేస్తూ ఉంటే ఆ విఠల భగవానుడు రోజు చేసేదానికంటే కూడా ఎంతో అధికంగా నృత్యం చేస్తూ ఉన్నారు. స్వామి మయమరచిపోయి నృత్యం చేస్తూ ఉంటే అది చూసి మన జనాభా ఏడుస్తూ ఉంది. ఇక కీర్తన అయిపోయింది. నామ్దేవ్జీ తండ్రి గారు జనాబాయి దగ్గరకు వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగారు. లేదు, ఈరోజు కీర్తన చాలా చాలా బాగుందండి,
అంటే మరెందుకు ఏడుస్తున్నావు అంటే ఇంత బాగా పాడుతూ ఉంటే ఆ పాండురంగడు మైమరిచిపోయి నృత్యం చేస్తూ ఉన్నాడు. ఆయన పాదాలు పాపం ఎంత నొప్పులు వస్తాయో కదా. అసలే రోజంతా ఆలయంలో నించోనే ఉంటారు మా స్వామి. ఇప్పుడు ఆయన కాళ్ళు ఎంత నొప్పులు పుడుతున్నాయో ఏమో. ఆయన కాళ్ళు నొక్కేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మీరు కాస్త మామూలుగా పాడమని చెప్పండి అని జనాబాయి ఏడుస్తూ ఉంది. అందరూ అది చూసి నవ్వుకున్నారు. చూశారా అండి ఆమె భక్తి? అది కదండి నిజమైన భక్తి అంటే. నీకిది ఇస్తాము మాకదివ్వు అనడం భక్తి కాదండి. స్వార్థంతో భౌతిక అవసరాల కోసం చేసే పూజలు కూడా భక్తి కాదండి. ఈమెలాంటి వారుంటారు కదా, వారిది నిజమైన భక్తి. ఈమె ఆ విధంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. అందరూ వెళ్ళిపోయారు. స్వామివారు రానే వచ్చారు. జనాబాయి పక్కన కూర్చున్నారు. ఎందుకలా ఏడుస్తున్నావు? నా పాదాలు నొప్పులు వస్తున్నాయనే కదా నువ్వు బాధపడుతున్నావు. అలా అనుకుంటే నా కాళ్లకు మందు రాసి నొక్కాలి అని అనుకుంటే నొక్కు. దానికోసం ఎందుకు ఏడవడం అని ఆయన కాళ్లను అందించారు జనాబాయికి. ఆమె స్వామి విఠలుని యొక్క పాదాలకు మందు రాసి నొక్కుతూ స్వామి ముఖాన్ని చూస్తూ ఉంది. ఎంతో సుందరమైన ముఖమండలం స్వామిది. స్వామి యొక్క కాళ్ళు నొక్కుతూ స్వామిని ఇలా అడుగుతూ ఉంది జనాబాయి. స్వామి, భోజనం చేసావా నువ్వు? చేశాను. ఏం తిన్నావు? ఒక పదార్థం ఏదో చెప్పారు స్వామి. మరి నిన్నేం తిన్నావు అంటే అదే తిన్నాను. మరి మొన్న? అదే తిన్నాను. అంతకు ముందు రోజు అదే తిన్నాను. 4 రోజుల క్రితం అదే తిన్నాను. అదేంటి స్వామి, ఎప్పుడు ఒక్కటేనా? మీకు బోర్ కొట్టడం లేదా అంది జనాబాయి. ఏం చేస్తాం జనా, రోజు ఒక్కటే, పర్లేదు. అయినా వాళ్ళు ఎంతో ప్రేమగా చేస్తున్నారు కదా, బానే ఉంటుందిలే అన్నారు స్వామి. నేను వేరే పలహారం చేసుకొని తీసుకురానా అంది. నువ్వు చేస్తావా అన్నారు స్వామి. నువ్వు అలా కూర్చో, నేను టక్కని చేసుకొస్తాను చూడు అని వెళ్ళి చక్కగా మంచి మంచి వంటకాలన్నీ స్వామి కోసం సిద్ధం చేస్తూ ఉంది. అర్ధరాత్రేం అందరూ నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఈమె స్వామి కోసం రకరకాల వంటలు చేస్తూ ఉందండి. ఇది కదండి భక్తి అంటే. రకరకాల వంటకాలతో చక్కగా భోజనం సిద్ధం చేసి స్వామికి తెచ్చి ఇచ్చింది. తినమంది. ఆహా, చాలా బాగుంది, ఎంతో రుచికరమైన భోజనం చేసావు నువ్వు అంటూ ఆస్వాదిస్తూ స్వామి తల ఊపుకుంటూ ఆహా ఆహా అంటూ తింటున్నారు స్వామి. ఆలయ ద్వారాలు తీసే టైం అవుతుంది జనా, నేను ఇప్పుడు వెళతాను. మళ్ళీ రేపు కూడా నేను వస్తాను. నువ్వు చక్కగా రకరకాల వంటలన్నీ నా కోసం సిద్ధం చెయ్యి అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. ఇలా స్వామి రోజూ కూడా జనాబాయి పెట్టే పలహారం ఆరగిస్తూ జనాబాయికి కబుర్లు చెప్తూ ఆమెతో కీర్తనలు పాడించుకొని మరి వింటూ ఆస్వాదిస్తూ ఉండేవారట. స్వామి జనాబాయికి పనుల్లో కూడా సాయం చేస్తూ ఉండేవారంటండి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే జనాబాయి పిండి ఇసురుతూ ఉంది అంట. ఇంతలో మన స్వామి పండరీనాథుడు అక్కడికి వచ్చారట. ఇదిగో జనా అంటే చెప్పండి, నువ్వు చాలా చక్కగా పాడతావు కదా, ఒక పాట పాడు, వినాలని ఉంది అన్నారట. జనాబాయి పిండి ఇసురుతూ స్వామి గురించి పాడుతూ ఉందట. స్వామేమో వింటూ ఆ జనాబాయి రాసే జనాబాయి పాడే పాటలన్నింటినీ ఒక పేపర్పై రాసి ఆ పాటను వింటూ ఆస్వాదిస్తూ ఉన్నారంట. హే జనా, ఈ పిండి విసరడం ఆపి నీ పాట చక్కగా విందామని అనుకుంటే మధ్యలో కిర్రు కిర్రుమని దీని శబ్దం ఒకటి, అలాగే దీనివల్ల నేను నీ పాటను సరిగ్గా వినలేకపోతున్నాను. ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని అన్నారట స్వామి. నేను పాడడం కోసం నా పని ఆపేస్తే పని ఎలా అవుతుందయ్యా? అయితే నువ్వు పిండి విసురు, నేను పాడతాను అందట జనాబాయి. సరేనని స్వామి పిండి విసురుతూ ఉన్నారట. జనాబాయి పాట పాడుతూ ఉందట. ఇంతలో జనాబాయి, మీరు ఇన్ని నగలు వేసుకొచ్చారు స్వామి, అవేమో ఎంత సౌండ్ చేస్తున్నాయో చూడండి, నేనేమో పాడలేకపోతున్నాను ఆ సౌండ్కి అని అన్నారట. సరేనని స్వామి నగలన్నీ తీసి పక్కన పెట్టేసి పిండి విసురుతూ ఉన్నారట. జనాబాయి ఏమో పాట పాడుతూ ఉందట. ఇలా ఇలా ఉండగా ఇంతలో ఆలయం యొక్క గంటలు వినపడ్డాయట. హే జనా, నేను ఆలయానికి వెళ్ళాలి, ద్వారాలు తెరిచే సమయమైంది, మంగళారతి ఇచ్చే సమయమైంది, అందరూ వస్తారు అని చెప్పి స్వామి హడావుల్లో జనాబాయి శాలువాని తీసుకుని తన భుజంపై వేసేసుకుని నగలను అక్కడే వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయారు. పంతులు గారు వచ్చారు, తలుపులు తీశారు హారతిద్దామని. స్వామి శ్రీ విగ్రహం పైన ఆభరణాలు కనిపించలేదు. అంతా వెతికారు, స్వామి నగలేమైపోయినాయి, స్వామి నగలేమైపోయినాయి, అంతా వెతుకుతూ ఉన్నారు. ఇంతలోనే నామదేవ్జీ గారు కూడా అక్కడికి వచ్చారట. ఏమైంది అనంటే స్వామివారి యొక్క నగలు అనేవి కనిపించట్లేదు అని చెప్పారట. అప్పుడు నామదేవ్జీ శ్రీ విగ్రహాన్ని చూస్తే ఆయనకు శాలువ కనిపించిందట. ఈ శాలువని ఎక్కడో చూశానే అని అనుకుని ఇది జనాబాయి శాలువలా ఉందే అన్నారట నామదేవ్జీ. అంతే, ఇక జనాలందరూ ఏమనుకున్నారు,
అయితే జనాబాయే నగలన్నీ చోరీ చేసి ఉంటుంది అని అనుకుని డిసైడ్ అయిపోయి జనాబాయి ఇంటికి వెళ్ళారట. జనాబాయి పిండి విసురుతూ ఉందట. పక్కనే స్వామి ఆభరణాలు ఉన్నాయి. నీకు ఎంత ధైర్యం ఉంటే స్వామి ఆభూషణాలనే దొంగతనం చేస్తావు నువ్వు అంటూ బయటికి లాక్కెళ్ళిపోతూ ఉన్నారట జనాబాయిని. ఆమె చెప్పే ప్రయత్నం చేసిందంట. అయినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఈమెకు మరణదండనే సరైందని భావించి ఆవిడ ఏమీ మాట్లాడకుండా ఉండాలని ఆమె నోటికి గుడ్డలు కట్టేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి చంపేయాలనేసి బహిరంగంగా ఉరితాడును రెడీ చేశారట. ఇక జనాబాయిని చివరగా నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు అని అన్నారట. అప్పుడు జనాబాయి ఒక కీర్తనను పాడిందట. అందులో సారాంశం ఏంటో తెలుసా అండి? ఆమె స్వామి గురించి ఏం చెప్తూ ఉందంటే, ఈ రంగడున్నాడే, ఈయన ప్రేమను పొందడం చాలా కష్టమైన మార్గం. మీరు కానీ ఒకవేళ ఈ మార్గంలోకి రావాలంటే ఒకసారి బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఈయన చాలా లీలలు చేస్తాడు, ఎన్నో పరీక్షలు పెడతాడు. ఈరోజు చూడండి నన్ను ఈ పరిస్థితుల్లో ఎక్కడ నిలబెట్టాడు. ఎప్పుడు రాత్రి వస్తాడు, నాతో ఆడతాడు, నాతో తింటాడు, మాట్లాడతాడు, నా పాటలు వింటాడు, నాతో కాళ్ళు నొక్కించుకుంటాడు, అన్ని పనులు చేయించుకుంటాడు. ఇప్పుడు నన్ను ఊరు తీస్తూ ఉంటే చక్కగా గుళ్ళో కూర్చొని పూజలు చేయించుకుంటున్నాడు. కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అయినా ఎవరైనా ప్రేమించాలంటే ఈయన్నే ప్రేమించాలి, ఈయన్నే ఆరాధించాలి. కానీ ఈయన్ని ప్రేమించాలంటే బాగా ఆలోచించి ప్రేమించాలి. ఇతను చాలా మాయగాడు. అయినా కూడా ఈ రంగడు నన్ను తన వద్దకు తీసుకువెళ్ళిపోవాలని ఇదంతా చేస్తున్నాడేమో, ఇదంతా నా అదృష్టమే కదా అని జనాబాయి స్వామిని గురించి కీర్తన చేసింది. నేను మీ అందరికీ ఏం చెప్పను, నేను తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని, మీ పని మీరు చెయ్యండి అని అంది. వాళ్ళు జనాబాయి మెడకి తాడు బిగించి ఉరి తీస్తూ ఉండగా ఆ తాడు కాస్త మాయమైపోయి అక్కడ వాటర్ షవర్ వచ్చేసి నీళ్లు ధారలాగా ఆమెపై పడ్డాయి. ఇక మాయమైపోయాయి. ఇక అక్కడ ఆలయంలో అయితే స్వామివారు చాలా క్రోధ రూపంగా ఎర్రగా మారిపోయారట. వెంటనే నామదేవ్జీ అక్కడి నుంచి ఈ జనాబాయిని ఉరి తీయడానికి ఉన్న ఆ ప్రదేశం దగ్గరికి వచ్చారట. వచ్చి జనాబాయిని దండించడం మంచిది కాదు, దీనివల్లే అక్కడ స్వామివారు కూడా చాలా ఉగ్రంగా మారిపోయారు. అయినా ఈ చిన్న పిల్ల ఎలా అక్కడెక్కడో ఉన్న ఆలయంలో ఉన్న స్వామివారి నగలు చోరీ చేస్తుందని అనుకుంటున్నారు మీరంతా? ఇదంతా స్వామివారు చేస్తున్నటువంటి లీల. దయచేసి మీరు చేస్తుంది ఆపేయండి అని నామదేవ్జీ చెప్పారు. అందరూ చూస్తుండగానే జనాబాయి స్వామివారి చేతులు పట్టుకుని లోపలికి వెళుతూ అదృశ్యమైపోయారు. ఇది చూసిన జనాలందరూ కూడా మనం చాలా పెద్ద తప్పు చేశాము, ఎంతో గొప్ప భక్తురాల్ని మనం అనుమానించి అవమానించి బాధ పెట్టాము. కానీ జనాబాయి గొప్పతనం అందరికీ తెలియాలనే కదండి స్వామి ఈ లీల చేశారు. అందుకే ఈ రోజుకి కూడా అందరూ జనాబాయి భక్తికి ఆమెను స్మరించుకొని నమస్కరించుకుంటూ ఉన్నాం కదా. జై పాండురంగ భగవాన్.